పరిశ్రమల శాఖ ద్వారా ఏదైతే పరిశ్రమ నెలకొల్పాలని ఔత్సాహికులు ఉన్నారో వారికి నుంచి ప్రభుత్వం ఏ విధమైన ప్రోత్సాహం అందిస్తుంది? కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఔత్సాహిక పరిశ్రమవేత్తల కోసం ఎటువంటి పథకాలు ఏర్పాటు చేసినవి ఇత్యాది విషయాలు తెలుసుకోవడానికి మనం ఏలూరు జిల్లా పరిశ్రమల శాఖ జిఎం ఆదిశేషు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, పరిశ్రమలు నెలకొల్పడానికి ఎటువంటి పథకాలు ఉన్నాయి మనకి? అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదిశేషు. నేను జిఎండిసి ఏలూరు జిల్లా పరిశ్రమ కేంద్రం ద్వారా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళందరికీ కూడా బేసిక్గా మేము గైడెన్స్ ఇస్తాం. అంటే కొత్త ఇండస్ట్రీస్ ఏమేమి పెట్టుకోవడానికి అవకాశాలు ఉన్నాయి, అట్లాగే జిల్లాలో ఉన్న భూమి లభ్యత, అట్లాగే భూమి వివరాలు ఏపీఐసి ద్వారా, అలాగే కొత్తగా పెట్టుకునే ఇండస్ట్రీస్కి కావాల్సిన రిజిస్ట్రేషన్ అంటే ఉద్యమి రిజిస్ట్రేషన్, అలాగే ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అనుమతులు త్రూ సింగిల్ డెస్క్ ద్వారా, అట్లాగే ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయ సహకారాలు లైక్ ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఇవి ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆన్ డేట్ ఒకసారి మనం గమనిస్తే జిల్లాలో సుమారుగా ఎంఎస్ఎంఈ యూనిట్లు 4,848 యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 871 crores అండ్ ప్రొవైడింగ్ 38,578 మందికి ఎంప్లాయ్మెంట్స్ క్రియేట్ జరిగింది. అలాగే లార్జ్ ఇండస్ట్రీస్లో 26 ఇండస్ట్రీస్ 2,018 కోట్లతో 8,827 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరుగుతుంది. సో ముందుగా ఒకటి గమనిస్తే మనం ఏదైనా ఇండస్ట్రీని ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ ద్వారా క్లాసిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో మైక్రో యూనిట్ ఇన్వెస్ట్మెంట్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ 1 కోటి అండ్ టర్న్ ఓవర్ 5 కోట్ల లోపు ఉన్న వాటిని మైక్రో యూనిట్ గాను, అట్లాగే ఇన్వెస్ట్మెంట్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ 10 కోట్ల నుంచి, అలాగే టర్న్ ఓవర్ 50 కోట్ల లోపు ఉన్నాయి స్మాల్ ఇండస్ట్రీ గాను, అలాగే మెషినరీ వాల్యూ 50 కోట్లు ఉండి, అలాగే టర్న్ ఓవర్ 250 కోట్ల లోపు ఉన్న అన్ని యూనిట్లను కూడా మీడియం ఇండస్ట్రీగా వర్గీకరణ చేయడం జరిగింది. ఆ క్లాసిఫికేషన్ ప్రకారమే మనకి ఈ జిల్లాలో ఈ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అలాగే ఒకసారి గమనిస్తే మన లార్జ్ ఇండస్ట్రీస్లో మనకి మెయిన్ సెక్టర్గా ఫుడ్ అండ్ ఆగ్రో సెక్టర్ జిల్లాలో ఉన్నాయి, అట్లాగే ఆక్వా ఇండస్ట్రీస్ జిల్లాలో ఉన్నాయి, అట్లాగే కొంత మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ కొన్ని రావడం జరిగింది. ఎంఎస్ఎంఈలు గమనిస్తే అన్ని రకాలుగా డిమాండ్ బేస్డ్ కానీ అదర్ ఈ ఫుడ్ రిలేటెడ్ యాక్టివిటీస్ కానీ, ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీస్ కానీ, అలాగే కన్స్ట్రక్షన్ బేస్డ్కి సంబంధించి కొన్ని ఇండస్ట్రీస్ యాక్టివిటీస్ ఈరోజు రావడం జరిగింది. ఇవి బేసిక్గా చూసుకుంటే ఇది మనకి కేంద్రం నుంచి పథకం ఏమున్నాయి, ప్రోత్సహించడానికి రాష్ట్రం నుంచి ఏమున్నాయి పథకాలు? ఈ పథకాలు ఒకసారి గమనిస్తే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏవైతే ఈ ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉన్నాయో వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం కోసం మనకి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఇవ్వడం జరుగుతుంది. అందులో పాటుగా ఈసారి 2023 నుంచి 24 ఏళ్ల పాటు ఇండస్ట్రియల్ పాలసీ ఇవ్వడం జరిగింది. సో అందులో మొట్టమొదటిది ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ 15% ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ సబ్సిడీ ఆన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లైక్ ల్యాండ్, బిల్డింగ్, మెషినరీ ఈ మూడింటి మీద కలిపి మీకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఇది 15% లిమిటెడ్ టు 20 lakhs వరకు. అలాగే జనరల్ కేటగిరీకి 20 lakhs వరకు, ఇట్లా బీసీ మైనారిటీస్కి కూడా 15% అప్ టు 20 lakhs, బట్ ఉమెన్ కేటగిరీకి మాత్రం గరిష్టంగా 30 lakhs వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా అలాగే రాయితీ వడ్డీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే ఎంటర్ప్రైనర్స్ లోన్ తీసుకొని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకున్నారో దాని మీద 3% రాయితీ వడ్డీ కూడా వడ్డీ మీద రాయితీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎస్జిఎస్టీ ఏదైతే వాళ్ళు ట్యాక్స్ కట్టి ఉన్నారో ఆ ట్యాక్స్ కూడా 100% ట్యాక్స్ రీఎంబర్స్మెంట్ జరుగుతుంది. అలాగే ఇతరవి అంటే స్టాంప్ డ్యూటీ రీఎంబర్స్మెంట్ కానీ, ల్యాండ్ కన్వర్షన్ ఛార్జెస్ కానీ, అట్లాగే ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ ఏదైతే అప్లికబుల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా ఎలక్ట్రిసిటీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ యూనిట్కి 1 రూపీ చొప్పున అది రీఎంబర్స్ చేయడం జరుగుతుంది. అలాగే మీడియం ఇండస్ట్రీస్కి కూడా గరిష్టంగా మనకి 50% ఎస్జిఎస్టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే లార్జ్ ఇండస్ట్రీస్ కూడా 75% వరకు కూడా మనకి ఈ రాయితీలు ఇవ్వడం జరుగుతుంది. ఇది మెయిన్గా స్టేట్ గవర్నమెంట్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చేసరికి మనకి ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ఉంది. ఈ పథకం కింద ఎవరైనా సరే మరి 18 years కంప్లీట్ అయిన వాళ్ళు
ఎనీ ఇండస్ట్రీ ఆర్ సర్వీస్. ఇండస్ట్రీలో 50 లక్షలు గరిష్టంగా ప్రాజెక్ట్ వాల్యూ ఉండొచ్చు. అలాగే సర్వీస్ కేటగిరీ 20 lakhs వరకు ఉండొచ్చు. సో ఇలా తీసుకున్న ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా త్రూ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ని కన్సర్న్ బ్యాంక్ పంపించి వాటిని మేము ప్రాసెస్ చేయడం జరుగుతుందండి. ఇందులో సబ్సిడీ పరంగా చూసుకుంటే జనరల్ కేటగిరీకి పట్టణ ప్రాంతాల్లో 15%, అలాగే గ్రామీణ ప్రాంతాల్లో 25% వరకు కూడా సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. ఈ స్పెషల్ కేటగిరీ ఉన్నారు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ ఆర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, మైనారిటీస్, పిఎస్సి, మాజీ సైనికులు, వీళ్ళందరికీ కూడా పట్టణ ప్రాంతాల్లో అయితే 25%, గ్రామీణ ప్రాంతాల్లో 35% వరకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మెయిన్గా బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి 5 lakhs లోపు సర్వీస్ వాటికి, మ్యానుఫ్యాక్చరింగ్ 10 lakhs లోపు ఉన్న వారికి మినిమం 8th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదర్వైజ్ మిగతా అన్ని ప్రాజెక్టులు కూడా ఇదే ఎలిజిబిలిటీ అప్లై అవుతుంది. సో ఇది కేవీఐసి ద్వారా, కేవీఐసి బాంబే నోడల్ ఏజెన్సీ, ఏదైతే ఆన్లైన్లో ఫైల్ చేసామో ఈ అప్లికేషన్ కన్సర్న్ బ్యాంక్ పంపించడం జరుగుతుంది. ఎలిజిబుల్ అప్లికేషన్స్ వాటిని వెరిఫై చేసి వాళ్ళు శాంక్షన్ ఇవ్వడం, తర్వాత ఆన్లైన్ ద్వారా ఈడీపీ ట్రైనింగ్ అవ్వడం, ట్రైనింగ్ అయిన తర్వాత శాంక్షన్ కోసం సబ్సిడీ కోసం కేవీఐసికి పంపించడం జరుగుతుంది. ఏదైతే శాంక్షన్ అయ్యి సబ్సిడీ రిలీజ్ అయ్యిందో ఆ అమౌంట్ 3 years పాటు అదే అకౌంట్లో ఉంచడం జరుగుతుంది. 3 years తర్వాత ఆ అకౌంట్కి అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. బేసికలీ ఈ 2 స్కీమ్స్, స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్. సరే, ఈ అప్లికెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండస్ట్రీస్లో ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఏమైనా ఉండాలని చూస్తారా మీరు, లేకపోతే ఫ్రెషర్స్ కూడా ఇవ్వచ్చు? ఎస్, ఎక్స్పీరియన్స్ ఉంటాం. నా దృష్టిలో మాత్రం కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి ఉన్నవాళ్ళైతే బెటర్. బట్ గైడ్లైన్స్ స్పెసిఫిక్గా ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళే ఇవ్వాలని ఏం లేదు. బట్ పిఎంఈజీపీ స్కీమ్లో మాత్రం మేము ట్రైనింగ్స్ అయి ఉండాలి, గతంలో ఏదైనా అనుభవం ఉందా లేదా అనేది వాళ్ళు అడుగుతారు. అదర్ స్కీమ్స్కి వీటికి కూడా ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అయితే ఏమీ లేదు. బట్ యాజ్ ఎ పర్సనల్గా ఏదైతే ఎంటర్ప్రినర్ వాళ్ళు ఎన్నుకున్నారో ఆ ప్రాజెక్ట్ మీద కనీసం ఒక 6 నెలలు ఆ కన్సర్న్ ప్రాజెక్ట్లో పనిచేసి ఉంటే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ 2 రకాలు ఉంటాయి. ఏదైతే వస్తువు తయారు చేయడం ఒక ఎత్తు అయితే, తయారు చేసుకున్న వస్తువుల్ని మార్కెట్ చేయడం కూడా ఇంపార్టెంట్. కాబట్టి సో ఏది తయారు చేసుకున్నో దాన్ని మార్కెటింగ్ చేసే దాంట్లో వాళ్ళకి అనుభవం ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ దర్ ఈజ్ స్పెసిఫిక్గా ట్రైనింగ్ ఉండాలి లేదా స్పెసిఫిక్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి అన్నది రెస్ట్రిక్షన్ అయితే ఏం లేదు. సార్, ఇప్పుడు లబ్ధిదారుడు ఆయన వాటా కింద ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది? ఇది ఒకటంటే లబ్ధిదారులు పిఎంఈజీపీ స్కీమ్లో అయితే జనరల్ కేటగిరీ వాళ్ళు మినిమం 10% వాళ్ళు కాంట్రిబ్యూషన్ పెట్టాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి 5% పెడితే సరిపోతుంది. బట్ అదర్ జనరల్ కేటగిరీ కింద, అదర్ ఇండస్ట్రియల్ పాలసీ కింద మాత్రం వాళ్ళు డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్. బ్యాంక్ వాళ్ళు 70% ఇస్తే 30%, ఆర్ బ్యాంక్ వాళ్ళు 80% ఇస్తే 20%. అంటే డిపెండ్స్ ఆన్ ది క్యాండిడేట్, వాళ్ళు రీపేమెంట్ కెపాసిటీ, వాళ్ళు ఎలా చేయగలుగుతారు, ప్రాజెక్ట్ మీద అవగాహన ఉందా లేదా, మార్కెటింగ్ మీద అవగాహన ఉందా లేదా, ఇట్లాంటివన్నీ కూడా డిసైడ్ చేసుకొని వాళ్ళు రీపే చేయగలుగుతారా లేదా దాన్ని బట్టి బ్యాంకర్ డిసైడ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా మీరు ఇక్కడైతే ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది ఫిల్టర్ చేసి బ్యాంక్స్ పంపించడం జరుగుతుంది ఫైల్. బ్యాంక్ దగ్గర వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని కూడా బయట ఏమంటారు? ఇది ఈ విషయంలో మాత్రం మేము ఏదైతే ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ అన్నింటినీ కూడా మేము కన్సర్న్ బ్యాంక్ పంపించడం జరుగుతుంది. సో మనకి ప్రతి 3 నెలలకు ఒకసారి డిసిసి మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కలెక్టర్ గారు రివ్యూ చేయడం జరుగుతుంది. సో అందులో ఏదైతే బ్యాంక్కి పంపించామో అవి వాటిని కూడా బ్యాంక్ వైజ్ ఎన్ని అప్లికేషన్ పంపించామో వాళ్ళు ఎన్ని సెలెక్ట్ చేశారు, ఎన్ని రిజెక్ట్ చేశారు, సో రిజెక్ట్ చేయడానికి ఏంటి కారణాలు అన్నది కూడా వివరంగా అడగడం జరుగుతుంది. అలా స్పెసిఫిక్గా ఏదన్నా ఉన్న కేసులన్నింటినీ కూడా కన్సర్న్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడటం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి నెల కూడా డిఐపిసి ఇండస్ట్రియల్ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో కూడా ఈ స్కీమ్ సంబంధించి ఏవైతే ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా అవి మేము త్రూ ఎల్డిఎం గారి ద్వారా మాట్లాడడం జరుగుతుంది. యాక్చువల్గా మన పరిశ్రమల శాఖ నుంచి ఏదైతే ఫైనల్ డిగ్రీ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్లో కానీ వెళ్ళి ఏమైనా అవేర్నెస్ అలాంటివి చేయడం జరుగుతుంది సార్ స్టూడెంట్స్కి కానీ ఉండి లేదా ఏదైనా కమ్యూనిటీస్లో? ఎస్, ప్రతి నెల కూడా ఏదైతే కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టదలుచుకున్నారో వాళ్ళకి ఒక అవగాహన కార్యక్రమాలు అనేది మేము ప్లాన్ చేస్తున్నాము. సో కొత్తగా డిగ్రీ కాలేజెస్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ అయ్యి అబౌట్ కంప్లీషన్ ఉందో, అలాగే ఎంబీఏ స్టూడెంట్స్ వాళ్ళకి అవగాహన కార్యక్రమాలు కన్సర్న్
మేనేజ్మెంట్ రిక్వెస్ట్మెంట్ బట్టి చేస్తాము, ప్లస్ మేము కూడా కొన్ని వాలంటరీగా ఐడెంటిఫై చేసి వాళ్ళు కూడా చేస్తాము. అది కాకుండా మండల్ బ్లాక్ లెవెల్లో మేము ప్రతి నెల కూడా కొన్ని మండల ఆఫీసులో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం. సో ఇందులో బేసిక్గా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయి, ఇట్లా గవర్నమెంట్ నుంచి ఎట్లాంటి అనుమతులు తీసుకోవాలి, అలాగే గవర్నమెంట్ నుంచి ఏ సబ్సిడీలు వస్తాయి అనేది వాళ్ళకి అవగాహన కలిగించడం జరుగుతుంది. సార్, ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం ఏర్పడింది, ఆ ప్రభుత్వం నుంచి మనకి శాఖ గైడ్లైన్స్ ఉన్నాయి. ఎస్, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వాళ్ళకి ఎవరెవరు ఎట్లాంటి ఇంట్రెస్ట్తో ఉన్నారు, ఏమైనా కొత్తగా ప్రాజెక్ట్స్ వస్తున్నాయా లేవా అన్నది అడగడం జరుగుతుందండి. అది ఆ ప్రాసెస్లో కొత్తగా ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి. వాళ్ళకు కూడా మేము ఎగ్జిస్టింగ్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి, ఏవి చేసుకుంటే వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, ఏ యాక్టివిటీస్ అనుకూలంగా ఉంటుంది, అట్లాగే ప్రజెంట్గా ఉన్న పాలసీని కూడా వివరించడం జరుగుతుంది. కొత్తగా పెట్టిన వాళ్ళకి జిల్లాలో ఉన్న వనరులు అన్నీ కూడా ఇవి అవకాశాలు ఉన్నాయి, ఈ రిసోర్సెస్ ఉన్నాయి, ఈ కొత్త యాక్టివిటీస్ పెట్టుకోవడానికి అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ ఈ సందర్భంగా కూడా ఎవరైనా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టదలుచుకుంటే మాత్రం మేము వెల్కమ్ చేస్తున్నాము. మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వితిన్ టైం లిమిట్లోనే మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలా కొత్తగా పెట్టే ఇండస్ట్రీస్కి అనుమతులు కావాల్సి వచ్చినా కూడా వితిన్ 21 డేస్లో అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఈ అనుమతులకు సంబంధించి ప్రతి నెల కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. అందులో మీరు ఏదైతే అనుమతులకి అప్లై చేశారో అవన్నీ కూడా టైం టు టైం రివ్యూ చేసి వితిన్ ఎస్ఎల్ఏ టైంలోనే స్పెసిఫైడ్ టైంలోనే ఈ అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. సార్, మనం ఏడాది పాటు మనం ఇంకా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చా, లేకపోతే ఏమన్నా టైం ఉందా, వెబ్సైట్ ఏమైనా ఉందా దీనికి? జీకే న్యూస్ మాధ్యమం ద్వారా మీరు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మెసేజ్ ఇవ్వబోతున్నారు. ఇది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అండి. పిఎంఈజీపీ, ప్రధానమంత్రి పిఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ త్రూ మీరు ఆన్లైన్లోనే కేవీఐసీ వెబ్సైట్లో ఆర్ పిఎంఈజీపీ అని మీరు సెర్చ్ చేసినప్పుడు మీకు సైట్ ఓపెన్ అవుతుంది. అందులోనే మీరు యూజర్ ఐడి పాస్వర్డ్ ఒకటి క్రియేట్ చేసుకొని మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే ఇన్సెంటివ్ సంబంధించి కూడా ఏపీ ఇండస్ట్రీస్ పోర్టల్ ఉంది. ఆ పోర్టల్ ద్వారా మీరు ఏదైతే ఇండస్ట్రీస్ రన్నింగ్లోకి వచ్చాయో వచ్చిన ప్రొడక్షన్ డేట్ నుంచి వితిన్ 6 monthsలో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే నేను చెప్పిన ఈ పాలసీ 23-27 పాలసీలో ఇన్సెంటివ్స్ ఏవైతే అప్లై అవుతాయో ఇవన్నీ కూడా త్రూ ఆన్లైన్ ద్వారానే మేము ప్రాసెస్ చేయడం జరుగుతుంది. సో ఈ సందర్భంగా కొత్తగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు నేను చెప్పేది ఒకటే, ఏదైతే మీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ని ఎంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరో చెప్పారని అలా కాకుండా మీకు సొంతగా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ మనకి ఇంట్రెస్ట్ అనేది మాత్రం కంపల్సరీ ఉండాలి. ఆ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ ఎంచుకోండి. ఆ ఎంచుకున్న ఫీల్డ్కి తగినంతగా మరి అనుమతులు రావడానికి అవకాశం ఉందా లేదా, లేకపోతే దాని ప్రాస్పెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మేము గైడ్ చేయడం జరుగుతుంది. అలాగే కొత్తగా వచ్చేవాళ్ళు కూడా మా జిల్లా పరిశ్రమ కేంద్రం ద్వారా ఏ ప్రాజెక్టులు ఎగ్జిస్టింగ్ ఉన్నాయి, అలాగే కొత్త ప్రాజెక్ట్స్ ఏమేమి పెట్టుకోవడానికి కూడా అవకాశం ఉన్నాయి చెప్పడం జరుగుతుంది. వీటి నుంచి ఎంచుకొని వాళ్ళు కొంచెం లబ్ధి పొందడానికి అవకాశం ఉంది. థ్యాంక్స్. ఇది ఏదైతే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఉన్నారో వారు ఏదైతే దాంట్లో ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా జీఎం పరిశ్రమ శాఖ జీఎం ఆర్ శేషు గారు అంటున్నారు. వీడియో జర్నలిస్టు ఉదయ్తో అబ్దుల్ షకూర్, ఏలూరు.